సీట్లు అయితే ఇచ్చేసుకున్నారు, దెబ్బతిన్నాడు. చెప్పుకున్నారు బీసీలకి ఎంతమందికి ఇచ్చారు ఇవన్నీ లెక్కలు అయితే ముందు చెప్పారు సీట్లు. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఎందుకు మాది బీసీల పార్టీ అని చెప్పే తెలుగుదేశానికి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎప్పుడన్నా ఉన్నాడా? బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ఎప్పుడన్నా చెప్తుంది అది లేదు. కాబట్టి జనానికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళవే. కాకపోతే ఈ లెక్కలు తీసుకోవడం వలన ఆయా కులపు వాళ్ళు డిమాండ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు కనుక మనకి గుంటూరు 1 ముస్లింలు 30% ఉన్నారు కాబట్టి మాకే సీట్ కావాలి, కడప ముస్లింలు 30% ఉన్నారు మాకే సీట్ కావాలని ఎట్లా ఉందో అట్లాగే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మేమే ఎక్కువ ఉన్నాము చేనేత అయినా ఆ చేనేతలే లోకేష్ని గెలిపించారు. అదే సందర్భంలో ఎక్కడో ఎందుకు అదేది పాప మైలవరం బీసీలు ఎక్కువని బీసీకి ఇస్తే ఏమైంది? వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించారు అక్కడ. చివరికి అతని దగ్గర డబ్బులు లేకపోతే బీసీకి మొత్తం డబ్బులు కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేక చోట్ల బీసీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బులు లేకపోతే కూడా జగన్ పెట్టుకుని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు కదా. ఎందుకు సార్ బీసీల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలు ఏ పార్టీ నిలబడింది? కనీసం ఒక్క సీట్ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే అలా అనకూడదు. ఇప్పుడు అలాంటి టెంపర్ క్రియేట్ చేయడమే వీళ్ళ ఉద్దేశం కూడా. చూసారా బీసీలకి ఎట్ట అంటున్నారు మీరందరూ ఉండండి అనేటటువంటి. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అంటే ఫైనల్ గా మోడీ అయితే ఒక